అందరూ చూడండి. ఇందులో మనం చూస్తున్నది చాలా స్కామ్లు జరుగుతున్నాయి. ఆఫర్ ఫర్ సేల్ అని చెప్పి లైవ్ షో చూడండి. ఆఫర్ ఫర్ సేల్ ఫ్లిప్కార్ట్ కూడా పెట్టాడు. అందులో చూసుకోండి. అందరూ కూడా ఆఫర్ ఫర్ సేల్ ఓన్లీ ఫ్లిప్కార్ట్ వెబ్సైట్కి వెళ్ళే కొనుక్కోవాలి. ఎవరు కూడా ఫ్లిప్కార్ట్ వెబ్సైట్కి వెళ్ళి కొనుక్కుంటే ఈ విధంగా చూపిస్తుంది చూడండి మొత్తం కూడా. అయితే ఇక్కడ మనము ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లోకి వెళ్తే ఆఫర్లు ఏమైనా ఉన్నాయంటే అది ట్రస్టెడ్ ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లో మాత్రమే మనం తీసుకోవాలి. అయితే ఇక్కడ మనకి ఏం జరుగుతుందో చూడండి. ఇవన్నీ కూడా ఏవైతే ఫ్లిప్కార్ట్ సంబంధించిన ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఏవైతే ఆఫర్లు ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. అలా చూడండి మొత్తం కలిపి మొత్తం ఎన్ని ఆఫర్లు ఉన్నాయో ఆ ఆఫర్లన్నీ కూడా క్లియర్గా కనిపిస్తుంది ఫ్లిప్కార్ట్ మొత్తం ప్లాట్ఫామ్లో. అయితే ఇక్కడ ఒక రకమైన స్కామ్ జరుగుతుంది. ఏంటంటే ఫ్లిప్కార్ట్ ఆఫర్ పెట్టినట్టు ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఆఫర్లు పెడుతున్నారు. ఆ ఆఫర్లు ఏంటంటే అది క్యాష్ ఆన్ డెలివరీ కింద కట్ చేసుకొని మొత్తం కలిపి అవి ఫ్లిప్కార్ట్ సంబంధించిన ఆ కార్డ్స్లో మన ఏవైనా ఆర్డర్స్ ఉన్నాయో అవి చూపించట్లేదు. ఒకసారి చూడండి. ఇది కొత్తగా ఫేక్ సేమ్ ఫ్లిప్కార్ట్ ఆఫర్ సేల్ అని ఇన్స్టాగ్రామ్లో పెట్టారు. దీన్ని నమ్మి చాలామంది కూడా పెట్టేస్తున్నారు ఆర్డర్లు. అయితే ఇది ఇలా పెట్టేసిన తర్వాత కిందన బయోలో టచ్ చేసిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి. ఇవన్నీ ఆఫర్లు పెడుతున్నారు. ఇలాగ 179కి బోట్ అని. ఇంకా చూడండి 199కి ఇదో ఈ వస్తువు అని. చూడండి అక్కడ బయోలో లింక్ ఉంది. ఆ లింక్ మీద టచ్ చేస్తే సేమ్ ఫ్లిప్కార్ట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఎలా ఉంటుందో అలాగే ఉంది. కానీ ఇక్కడ చూడండి అవన్నీ కూడా తక్కువ రేట్లు చూపిస్తుండ్రు. చాలా తక్కువ రేట్లో చూపిస్తుండ్రు. కానీ ఇక్కడ ఏదైనా ఒక ఐటెం మనం క్లిక్ చేస్తే ఆ ఐటెంను చూడండి. మనం క్లిక్ చేస్తే ఏమవుతుందో చూడండి. ఆఫర్ అన్నట్టు చూపిస్తున్నాడు. ఇక్కడ చూసుకోండి. అన్నీ మనం బుక్ చేసిన ఐటెం యొక్క ఫీచర్స్ అన్నీ కూడా ఫ్లిప్కార్ట్ ఐటెం ఎలా ఉన్నాయో అన్నీ కూడా అలాగే చూపిస్తున్నాడు. చూడండి ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ ఇచ్చి మనం ఒక్కసారి సేవ్ అని కొడితే అయిపోయినట్టేనండి. మన డబ్బులు కట్ అయిపోతాయి. కానీ మన ఐటెం అనేది అక్కడ కార్ట్లో మన ఆర్డర్స్లో కానీ అక్కడ మనము సేవ్ కార్ట్లో కానీ పెట్టుకుంటే అది మనకు కనిపించదు. మన ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళుకుంటే మనం వెతికేమన్నా అంటే చూసుకోండి. అంటే ఇది ఎంత స్కామ్ అంటే ఫ్లిప్కార్ట్ వాడు పెట్టినట్టే ఐటమ్స్ పెడుతున్నారు. కానీ అది ఫేక్ అనమాట. అది ఒకసారి అందరూ గమనించాలి. అది ఒకసారి చూసుకోండి. మళ్ళీ ఎంత తక్కువ రేటుకి పెడుతున్నాడో. ఎక్కడికైనా ఎంత తక్కువ రేటుకి ఎక్కడైనా ఆఫర్లు వస్తాయా? కంపెనీ కూడా ఫ్రీగా ఇస్తాడా ఎంత తక్కువ రేటుకి? అది మనం గమనించాలి. ఎప్పుడు కూడా తక్కువ రేటుకి వచ్చి ఈ ఆఫర్లో పెట్టేసరికి మనం కొనకూడదు. అది ఒక్కసారి ఆలోచించండి అందరూ కూడా. చూడండి ఎంత క్లియర్గా పెట్టాడో. అక్కడ చూడండి కార్డ్స్లో సింగిల్ ఉంది. అక్కడ ఎంత టచ్ చేసినా రావడం లేదు. ఎందుకు రావడం లేదంటే అక్కడ ఆల్రెడీ లేదు. అదే మామూలుగా అయితే చూడండి. మామూలు ఫ్లిప్కార్ట్లో అయితే ఎలా వస్తుందో మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మన డీటెయిల్స్ రావట్లేదు, ఏ రావట్లేదు. చూడండి మామూలు ఫ్లిప్కార్ట్ ఇప్పుడు మన ఫ్లిప్కార్ట్ అకౌంట్ ఉందనుకోండి. ఆ అకౌంట్లో చూడండి ఎలా చూపిస్తుంది. కార్డ్స్లోకి వెళ్తే మన ఆర్డర్స్ ఏమున్నాయి, మనం ఏమైనా సేవ్ చేసుకున్నామో అవన్నీ ఎలా చూపిస్తుంది చూడండి. అంటే ఈ అబ్జర్వేషన్ చూసిన తర్వాతనే మనము ఏదైనా వస్తువు కొనాలనుకుంటే ముందుగా కొనాలి. అది ఒక్కసారి అందరూ కూడా గమనించండి. ఈ ఆన్లైన్ ఫ్రాడ్స్ అనేవి ఎక్కువైపోయి అందరూ కూడా గమనించాలి ఈ విషయాన్ని. బాగా చెక్ చేసి ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మనము వస్తువు తీసుకోవాలి. థ్యాంక్ యూ. ఒకవేళ ఎవరికైనా ఈ సైబర్ క్రైమ్ జరిగితే
వారు హెల్ప్లైన్ నెంబర్ 1930కి ఫోన్ చేయండి. అలాగే www.cybercrime.go.inకి కంప్లైంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.